1970. ఐ వాంట్ నో ద అంబిషన్. ఒక డైలాగ్ చెప్పేవారు డాడీ. Ambition ఏమవుదాం అనుకున్నారు? పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకున్నారు? నేనా, మా నాన్న డాక్టర్ అవ్వాలన్నాడు, నేను యాక్టర్ అవ్వాలనుకున్నా. దేవుడు మిమ్మల్ని ఆ ఫొటోస్ ఎప్పుడు తీసింది? నూతన నటీనటులు కావాలని పేపర్లో వేశారు ఆ రోజు. 6 or 10 పిక్చర్స్ అని చెప్తే ఇవన్నీ రకరకాల పిక్చర్స్ తీసి అవి పంపించాను. స్క్రీన్ టెస్ట్ రమ్మన్నారు. ఆ జంక్షన్లో కరెక్ట్గా ప్రభు నన్ను దర్శించాడు. సో మీరు యాక్టర్ అనుకున్నారు, తాతయ్య డాక్టర్ అనుకున్నారు, దేవుడు పాస్టర్ చేసేసాడు. సూపర్. క్రీస్తుని ఎలాగో తెలుసుకున్నారు మీరు చదువుకున్న టైంలో, యాక్టర్ అవుదాం అనుకున్న టైంలో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ప్రభు పట్టుకున్నారన్నారు. సో హౌ డిడ్ యూ నో క్రైస్ట్? వాట్ బ్రాట్ యూ టు క్రైస్ట్? అది ఎంత గొప్ప దేవుని ప్రణాళికని నేను తర్వాత అర్థం చేసుకోగలుగుతున్నాను. నా కోసం మా నాన్నగారి రక్షణ నడిపించారు. మా నాన్నగారు చాలా డిసిప్లైన్డ్ పర్సన్, కానీ ఆయనకి చాలా దురభ్యాసాలు ఉన్నాయి. ఆయన చెప్పాను కదా, త్రాగుబోతుగా, జూతగాడిగా ఆ క్లబ్బుల్లో చేరి లంచాలు తీసుకుంటూ చాలా లగ్జరీస్గా పెంచాడు మమ్మల్ని. మాకు ఇంట్లో ఆ రోజుల్లోనే ఒక జీపు, కార్లు అన్నీ ఉండేవి. డబుల్ డూప్లెక్స్లో మేడల మీద ఉండేవాళ్ళు, ఇండివిజువల్ హౌసెస్లో. ఇంట్లో 4-5 నౌకర్లు ఉండేవాళ్ళు. చాలా కంఫర్టబుల్గా, లగ్జూరియస్గా ఉండేది. అంత లంచం డబ్బులు. ఎన్ని గదులు ఉండేది అప్పుడున్న అప్పటికి మేడ. ఇప్పుడు తర్వాత కాకినాడలో 24 రూమ్స్ ఉన్న ఇల్లు కట్టారు. 24 రూమ్స్. మాచర్లో మా తాతగారి ఇళ్ళకి ఇక్కడి నుంచి చూస్తే 9 గుమ్మాలు లైన్గా కనపడతాయి. అంత పొడుగు లోగిలు అంటారు ఆ రోజుల్లో. జస్ట్ ఒక అప్డేట్, జస్ట్ ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మీ మినిస్ట్రీ తెలిసిన వారు ఏదో గుడిసెలో ప్రారంభించారు, సో గుడిసెలో నుండి ఇప్పుడు ధనవంతులు అయిపోయారు అనుకుంటారు. జస్ట్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. విన్నారా ఎన్ని గదులు తాతయ్యకి? గుడిసెలో మేము ఎప్పుడు ఉండలేదు. పుట్టిన తర్వాత దేవుని సేవ కోసం గుడిసెలోకి వచ్చారు. సో జస్ట్ క్లారిటీ ఫర్ మెనీ పీపుల్ హియర్. అందుకని ఈరోజు అంటారు సూట్లు బూట్లు అంటే, నాన్నగారు చెప్తా ఉంటారు నాకు ఎప్పుడు, చిన్నప్పటి నుండే సూట్లు వేసేవారంట. ఆ రోజుల్లో సూట్ వేసుకునేవాడు. మా నాన్నగారు సూట్ వేసుకునేవారు. వైట్ డ్రెస్ వేసుకుంటే ఆయన అందరూ చాలా ఎత్తైన మనిషి. చాలా ఎప్పుడు తిన్నగానే 80 సంవత్సరాలు వచ్చినా కూడా వంగలేదు. ఆయన టిక్టార్గా నిలబడేవాడు. ప్రభు నెరిగిన తర్వాత చాలా రోషం కలిగి దేవుని కొరకు జీవించి అనేక ఆత్మలు సంపాదించారు. ఆయన ఇంజనీర్లు, ఇంజనీర్స్ అందరినీ ప్రభు గారు నడిపించారు. నెల్లూరులో పరిచర్య ప్రారంభించి ఆయన ఇంటిలో ఫ్యామిలీ ప్రేయర్గా ప్రారంభించి మా బ్రదర్స్ సిస్టర్స్ని కూర్చోబెట్టుకొని సండే స్కూల్ తీసుకొని పాటలు పాడుతుంటే ఫ్యామిలీ ప్రేయర్లో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు. 200 మంది 300 మంది ఒక సంఘం ఏర్పడిపోయింది ఇంట్లో. ఆ తర్వాత నెల్లూరులో పరిచర్య జరిగింది. ఇంతకు ఎలా మారారంటే, మా నాన్నగారు ఆత్మహత్య చేసుకొని కాకినాడలో సముద్రంలో పడి వెళ్తామని వెళ్తున్నప్పుడు ఇలా మీటింగ్ జరుగుతుంటే, సరే ఎప్పుడు మా అమ్మగారు ప్రార్థన చేసేవారు, విశ్వాసం చెప్పాను కదా, కానీ బయటికి వెళ్ళటం అది ఎంత లేదు, ఇంట్లో మాత్రం ప్రార్థన చేసుకునేవారు. ఆమెకి దేవుని తండ్రి యొక్క విశ్వాసం వచ్చింది. సో ఆమె చెప్తున్న దాన్ని బట్టి సరే ఎలాగ చచ్చిపోతున్నాం కదా, ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని చస్తే మోక్షం దొరుకుద్ది నాకని లోపలికి వచ్చారట. మీటింగ్లోకి వచ్చి నేరుగా దైవ సేవడికి వచ్చి నా కోసం ప్రార్థన చేయండి, నేను చచ్చిపోవాలన్నా నేరుగా చెప్పారంట. తెలియక దాకా మాలే క్రైస్తవ పద్ధతులు తెలియవు. అంటే ఎందుకు చచ్చిపోవాలి, ఏమైంది నీకు అని అడిగారు. ఏమైంది నీకు, ఏమైనా ఉద్యోగం లేదా అంటే, ఆమె గెజెటెడ్ ఆఫీసర్ని. మరి ఏంటి అప్పులు ఉన్నాయా అంటే, లేదు నాకు ఆస్తులు ఉన్నాయి. మరేంటి భార్య బిడ్డలు లేరా? నాకు భార్య ఉంది, చక్కటి బిడ్డలు ఉన్నారు 8 మంది. మరి ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలంటే సమాధానం లేదు, నాకు బ్రతకాలనిపిస్తడం లేదు అంటే, యేసు ప్రభు నీ కొరకు మరణించాడు, నువ్వు చావనవసరం లేదని ఆయన మోకరింపు చేసి ప్రార్థించారు. ఆ రోజు పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతమైన కార్యం చేశారు. ఆ రోజులోనే ఆయన మారిపోయాడండి. మా అమ్మగారు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ నన్ను, అప్పుడే నేను కాలేజీలోకి వెళ్ళగానే కొంచెం దుష్ట స్నేహాలు, సినిమాలు అటు ఇటు తిరగటం మొదలు పెడితే అమ్మ చెప్పేది, నాన్నలాగా నువ్వు జీవితాన్ని పాడు చేసుకోకు, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్తే, చాలమ్మా నువ్వేమో ప్రార్థన ఎప్పుడు ముసుకేసుకొని ఏడుస్తూ ఉంటావు, నాన్నేమో శుభ్రంగా తిని తాగి తిరుగుతున్నాడు, జీవితం అంటే ఏం లేదు, ఎంజాయ్ చేయటమే, చచ్చిపోయిన తర్వాత ఏమవుద్ది ఎవడో తెలిసాడు వాదించేవాడిని. అప్పుడు అమ్మ ఒక రోజు అంది, లేదయ్యా నాన్నను దేవుడు మారుస్తాడు అని అన్న మాట నేను ఇప్పటికీ మర్చిపోలేనండి. నాన్న మారితే నేను మారుతానులే అని ఊతపదంలాగా అనేసాను నేను, ఎలాగ మారడనుకోని. కానీ అద్భుతంగా ఆ 2వ రోజు నుంచి కళ్ళారా చూశాను మా నాన్న మారటం. ఆ రోజే ఇంట్లో ఉన్న సిగరెట్ పెట్టెలు, బ్రాంతి బాటిల్ అన్నీ తీసుకొచ్చి నొప్పేసి కాల్చి అంటించేసి ఆ తర్వాత మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. మమ్మల్ని అందరినీ 8 మందిని చర్చికి తీసుకెళ్లేవారు. గవర్నమెంట్ జీపు వారకూడదని నడిపించి తీసుకెళ్లేవారు. చాలా మనస్సాక్షి ప్రకారం ఆ లంచాలన్నీ తిరిగి ఇచ్చేసి వాళ్ళ దగ్గర క్షమాపణలు అడిగి వాళ్ళందరి ముందు సాక్షిగా నిలబడి లోతైన రక్షణ అనుభవాన్ని పొందారు ఆయన. ఆ తర్వాత మా నాన్న మారాడు, బాగుందని సంతోషపడుతున్నప్పుడు వెంటనే జైపాల్ నువ్వు మారాలన్నాడు. నాకు భలే కోపం వచ్చింది. నువ్వు 40 ఏళ్ళు అన్నీ తిని తాగి ఎంజాయ్ చేసి నువ్వు మారావు, నేను ఇంకా బ్రాంతి ఎట్టుంటుందో, విస్కీ ఎట్టుంటుందో, ఈ గోతులు ఏముందో, ఆ గోతులు ఏముందో, ఈ పాపంలో ఏముందో, లోకంలో ఏముందో నేను ఏమి అనిపించలేదు.
అప్పుడే నన్ను సన్యాసం పుచ్చుకుంటామా అంటామని మా నాన్న మీద తిరగబడేవాడిని. ఒక 3 నెలలు తిరగబడ్డాను, అంతకంటే ఎక్కువ నా చేతకాల. ఆయన ప్రేమ, ఆయన ప్రార్థన, ఆయన ప్రేమ. అంతకుముందు నన్ను నిలబడేవాళ్ళు కాదు, ఎదురు బొంగు తీసుకొని 10th క్లాస్ చదువుతున్నప్పుడు రోడ్డు మీద తరి కొట్టాడు నన్ను ఒకసారి. అలాంటి ఆయన రక్షించబడిన తర్వాత బతిమలాడేవాడు, ఏడ్చేవాడు. ఏడుస్తుంటే నాకు అర్థమయ్యేది కాదు. బతిమలాడితే ఎందుకు ఇంత రోషం ఏమైపోయిందని ఆశ్చర్యపడ్డాను. ఆ దేవుని మార్పు అంత గొప్పదని నేను కళ్ళారా చూసి గ్రహించాను. దేవుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభువే మారుస్తాడు. కానీ అప్పుడే కాదని వాయిదా చేశాను. 3 నెలలు నేను పోరాడాను, కానీ అంతకంటే మించి కుదరలేదు. ఒకరోజు నేను తొంగి చూశాను, మా నాన్న క్లబ్కి పోయేవాడు, సాయంత్రం నేను సినిమాకి పోయేవాడిని. ఆయన పోవటం లేదు, నన్ను పోనివ్వటం లేదు. ఏం చేస్తున్నాడో ఆయన అని చెప్పి లోపలికి తొంగి చూస్తే మోకరించి ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ తెరిచి ఉంది, ముక్కమట కళ్ళమట కారుతా ఉంది, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నేను కరెక్ట్గా తొంగి చూసేటప్పటికి, దేవా నా పాపములు నా జ్యేష్ఠ కుమారుడు ఒడిలో పడనీయకు, జైపాల్కి రక్షణ దయచేయని ప్రార్థన చేస్తుంటే భలే కోపం వచ్చింది నాకు. కానీ ఆ కన్నీరు ప్రార్థన అదే సంవత్సరంలో నన్ను రక్షణలో నడిపించింది.